హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాయసాన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో అప్పుడప్పుడు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పెసరపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. పెసరపప్పును ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పెసరపప్పును ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో సగ్గుబియ్యాన్ని తీసుకొని కడిగి అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని 3-4 నిమిషాల పాటు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఇలా వేగిన తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం పెసరపప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు పెసరపప్పు ఉడికే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాసుల తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఎలాంటి పాకం రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పెసరపప్పు ఉడికిపోయి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత పెసరపప్పును ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు నీళ్లు కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పెసరపప్పు సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పెసరపప్పు సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిపోతాయి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ ఉంటే కనుక స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోండి. బెల్లం పాకాన్ని పోసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత మనకు పాయసం ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. మనకు సగ్గుబియ్యం పాయసం ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మనం పెసరపప్పు తీసుకున్న గ్లాస్తోని కాచి చల్లార్చిన పాలను తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత పాయసం మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయసాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.